అనంత పద్మనాభ స్వామి వ్రత కథలో ఏముంటుంది, నారదుడు భూలోకం అంతా తిరిగి సంచరించి వైకుంఠానికి వెడతాడు. వెడుతూ ఆయన దారిలో 2 దృశ్యాలు చూస్తాడు. ఓ చోట 2 ఆడవాళ్ళు కూర్చున్నారు, తల్లి కూతురులా ఉన్నారు వయస్సులు చూస్తుంటే. వాళ్ళిద్దరూ పెద్ద పొయ్యి పెట్టారు, ఇటకల పొయ్యి, దాని మీద ఓ పెనం పెట్టారు, అట్లు వేస్తున్నారు. అట్ల తద్దినాడు వేసినట్టుగా కింద పిండి ఉంది, ఏదో అట్లు వేస్తున్నారు. అట్లు వేసినంత వరకు బాగానే ఉంటున్నాయి, హాయిగా అట్టు తిరగేస్తున్నారు, కాలుతున్నాయి, అట్టు కూడా కాలుతున్నాయి, బాగానే ఉంది. కానీ తీర తిందామని వాడు పళ్ళెంలో పెట్టుకునేసరికి అట్టు మాయమైపోతుంది. తల్లికి కానీ కూతురికి కానీ ఒక్క అట్టు దొరకడం. నారదుడికి అనుమానం వచ్చింది. కాసేపు మధ్యలో ప్రయాణం వల్ల ఈయనకి ఆకలేసి 2 అట్లు పెడతారేమో అని వచ్చాడు పాపం ఆయన. వాళ్ళకే లేదు, ఈయనకే పెడతారు. ఏమిటిది, అట్లు వేస్తున్నారు, దగ్గరుండి ఉన్నట్టు మాయమైపోతున్నాయి. సరే వైకుంఠానికి అడుగుతున్నాం కదా, విష్ణుమూర్తిని అడుగుదాం, ధర్మ సందేహాలన్నీ ఆయనే చెబుతాడు కదా టీవీలో, ఓసారి అడుగుదాం. పెడుతూ ఇంకో దృశ్యం చూశాడు. ఒక గోవు ఉంది, దాని చుట్టూ గడ్డి ఉంది. కానీ అది మెయ్యడం కోసం దాన్ని అందుతోంది, నోటికి అందుతోంది. మెయ్యడం కోసం నోరు పెట్టేసరికి ఆ గడ్డి పరకలు ఇనప ఊసల్లా మారి దాన్ని గుచ్చుకుంటున్నాయి. నోరంతా రక్తసిక్తం అయిపోతుంది. ఒక్క గడ్డి పరక నోట్లోకి వెళ్ళడం లేదు, చుట్టూ గడ్డి ఉంది. గడ్డి ఊగుతోంది, గాలికి ఊగుతోంది కదా, గడ్డే కదా అని తిందామని ప్రయత్నం చేస్తే నోట్లోకి వెళ్ళి గడ్డి పరకలు గుచ్చుకుంటున్నాయి, నెత్తురు కారుతుంది. గోవు తినలేకపోతుంది. చుట్టూ గడ్డి ఉంది, గోవుకి దక్కడం లేదు. కష్టపడి అట్లు వేశారు, ఆ ఇద్దరికి దక్కలేదు. ఏమిటి దీని రహస్యం అని వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుతున్న, స్వామి ఇలా చూశాను, తల్లి కూతురులా ఉన్నారు, అట్లు వేశారు, ఒక్క అట్టు కూడా వాళ్ళకి దక్కలేదు. నీకు తెలియదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండుంటారు ఖచ్చితంగా వాళ్ళు, ఇంకెక్కడ ఉండరు ఇలాంటి గ్యాంగ్ అని. అయితే తెలంగాణ లేకపోతే ఆంధ్ర, నీకు అనుమానం లేదని చెప్పి. మన వాళ్ళకి తెలివితేటలు అనమాట. వాళ్ళు ఏం చేశారో నీకు తెలియదయ్యా. మొత్తం నోవులు ఉన్నాయి కదా, సోమవారం నోము, మంగళవారం నోము, మంగళ గౌరీ నోము, మొత్తం ఎన్ని రకాల నోములు ఉన్నాయో, లక్షవత్తుల నోము సహా అన్నీ చేశారు. అన్నింటికీ చీరదానం పెట్టాలని ఉంటుంది. ఈ తల్లి చీరదానం కూతురికి ఇచ్చింది, కూతురు ఆ చీరదానం మళ్ళీ తల్లికి ఇచ్చింది. ఎక్కడ బయటికి ఎందుకంటే వ్రత కథలో ముత్తైదువుకి దానం చేయమని ఉంటుంది అంతే, అంతేగాని కూతురికి చేయకూడదని ఉండదు అక్కడ. కూతురు ముత్తైదువే కదా, అందుకే ఈ తల్లి తెలివిగా వచ్చింది, మా అమ్మాయి ముత్తైదువేగా, ఎవరైతే అని ఈవిడ చీరకొని కూతురికి ఇచ్చింది. కూతురు కూడా ఎప్పుడు నోవు చేసినా తల్లికి చేరబెట్టి. మొత్తం మీద వీళ్ళ ఇంట్లో చీరలు కదలలేదు, నోవులు అయిపోయినాయి. పైగా చాలా తెలివైన వాడు, విష్ణుమూర్తిని కూడా మాయ చేస్తారు. విష్ణుమూర్తి 14 లోకాలను మాయ చేస్తాడు. కానీ ఈ తెలుగు ఆడపడుచులు ఉన్నారు, వీళ్ళు విష్ణుమూర్తిని మాయ చేశారు. అలాగా ఒకటే చీర అటు, ఒకటే చీర మళ్ళీ ఇటు. పసుపు రాయడం ఇచ్చాడు, మళ్ళీ రిటర్న్. తల్లి కూతురు తీసుకున్న చీర కూతురు తీసుకోవడం, మన్నాడు మళ్ళీ తల్లికి పంపేయడం, దాన్ని వ్రతం చేసి. మొత్తం చీర నిండా పసుపు మరకలు, కుంకుమ మరకలు ఉన్నాయి తప్ప ఎవరూ కట్టలేదు దాన్ని. ఒక్క చీరతో 50 వ్రతాలు చేయగలిగారంటే ఇంత తెలివైన వాళ్ళు ఎవరు ఉంటారండి? గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు తాకపోతే ఈ తెలివితేటలు రావండి, సామాన్యమైన తెలివితేటలే. అందుకని వాళ్ళకి ఒక్కట్టు కూడా దక్కకుండా చేశానయ్యా. వ్రతాలు నోములు పెట్టింది వాళ్ళంతటా వాళ్ళు దానం చేయాలి, పేదవాళ్ళందరికీ ఇవ్వాలని కదా నేను పెట్టింది. ఉద్దేశం అది కదా. వీళ్ళింట్లో ఓ చీర అక్కడికి ఎడుతుంది, ఆ ఇంట్లో చీర అదే చీర, ఒక్కటే చీర. ఇంత మాయావులు ఉంటారని నాకు తెలియదయ్యా. అందుకని వాళ్ళకి అలా వేశాను. అందుకనే మనం ఆలోచించాలండి. దయచేసి దండం పెట్టి చెబుతున్నానమ్మా, హిందూ ధర్మం నిలబడాలి. అన్ని వర్గాలలోనూ అది ఇతర మతాలు వ్యాపించకుండా, మతం మార్పులు జరగకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఉన్నత కులాలలో ఉన్న జమీందారీ స్త్రీలు ఏదన్నా వ్రతం చేస్తే కారులో 50 చీరలో 25 చీరలో మీ శక్తి మేరకు పెట్టుకుని బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఇళ్లకి వెళ్ళి తలుపు కొట్టి ముత్తైదువని బొట్టు పెట్టి ఒక్క చీర ఇవ్వండమ్మా. మతం బ్రహ్మాండంగా నిలబడుతుంది, ధర్మం బ్రహ్మాండంగా. ఎటువంటి అహంకారానికి లోనుగా వద్దు. వాళ్ళందరూ మన ఆడపడుచులే. మన ఆడపడుచులు మన సాటి వాళ్ళు, మన బంధువులు, మన తోడుకోళ్ళు, మన ఆడపడుచు అక్క. వీళ్ళు ఎంతసేపు మూతి ముద్దాపురం పెట్టేస్తారు, చీర తీసుకుని పెట్టిందిలే పెడతారు. ఎందుకంటే ఆవిడ మన ఆడపడుచు, మన తోడుకోళ్ళు, మన నచ్చదో, మన ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేసినా సరిపోదు. అదే ఆ పేద వర్గాల ఇళ్ళకి మనమే స్వయంగా వెళ్ళి తలుపు కొట్టి, బాగున్నావా మంగమ్మ అని ఎప్పుడో చూస్తే అలా కాలమైంది, ఇవాళ శ్రావణ మంగళవారం చేరబడదావా, అయ్యగా అమ్మగారు స్వయంగా మా ఇంటికి వచ్చి పెట్టిందని నువ్వు రుమాలు ఇచ్చినా తీసుకుంటుందమ్మా ఆవిడ. 10 మందికి చెబుతుంది ఆ విషయాన్ని. ఇవ్వాల్సింది వాళ్ళకా వీళ్ళకా? మన బంధువుల ముందు గొప్పలు చెప్పుకుందుకు కాదండి వ్రతాలు చేయవలసింది. సమాజంలో సామ్యవాదాన్ని సాధించడం కోసం వ్రతం చేయాలి. అది సామ్యవాద సిద్ధాంతం, హిందుత్వం అంటే. మనంతట మనమే, ఎవ్వరు ఏ చట్టాలు అక్కల్లా, ఎవ్వరు చేయక్కల్లా. దీని కులభేదం దేనికి, ప్రాంత భేదం దేనికి, అవసరం ఏమిటి? ముత్తైదువేన కూడా లేదమ్మా, శాస్త్రం చెప్పింది వితంతువులు కూడా ఇవ్వచ్చు. దయచేసి వారిని అవమానించకండి.
దయచేసి వారిని అవమానించకండి. వితంతు అన్నిటికీ యోగ్యురాలే. ముత్తైదువు దేనికి యోగ్యురాలో వితంతు దానికి యోగ్యురాలు. కావాలంటే ఆ చర్చ తర్వాత కూర్చుందాం, ఏం పర్వాలా, శాస్త్ర ప్రమాణంతో చెబుతా. వితంతువులను దయచేసి వేరు చేయకండి. అది బాగా ఆవిడని ఓదార్చాలి, మనం ఇంకాస్త ప్రోత్సహించాలి, సుఖంగా ఉండవమ్మా అని చెప్పాలి. అందుకని వాళ్ళని ఆక్షేపించకూడదు, ఎదురొస్తే ఆక్షేపించకూడదు. ఏ రకంగానూ అశుభం లేదు. స్కాంద పురాణం సహా అనేక ప్రమాణాలు ఉన్నాయి. ఇవి మన అహంకారం కొద్దీ మనం పెట్టుకున్నాం కానీ పురాణాల్లో లేదు. ఒక గోవు ఉంది, దాని చుట్టూ గడ్డి ఉంది, కానీ అది మెయ్యడం కోసం దాన్ని అందుతోంది, నోటికి అందుతోంది. మెయ్యడం కోసం నోరు పెట్టేసరికి ఆ గడ్డి పరకలు ఇనప ఊసల్లా మారి దాన్ని గుచ్చుకుంటున్నాయి. నోరంతా రక్తసిక్తం అయిపోతుంది. ఒక్క గడ్డి పరక నోట్లోకి వెళ్ళడం లేదు, చుట్టూ గడ్డి ఉంది. గడ్డి ఊగుతోంది, గాలికి ఊగుతోంది కదా, గడ్డే కదా అని తిందామని ప్రయత్నం చేస్తే నోట్లోకి వెళ్ళి గడ్డి పరకలు గుచ్చుకుంటున్నాయి, నెత్తురు కారుతుంది. గోవు తినలేకపోతుంది. చుట్టూ గడ్డి ఉంది, గోవుకి దక్కడం లేదు. గడ్డి గోవుకి గడ్డి ఎందుకు అందట్లేదు అంటే దానికి కూడా చెప్పాడండి. అది మా పోటీగాళ్ళకి బుద్ధి రావడానికి. బోడు జ్ఞానం ఉంది, బ్రాహ్మడు పూర్వజన్మలో బ్రాహ్మడు, బోడు జ్ఞానం ఉంది, బోడు గ్రంథాలు చదివాడు. ఎక్కడ ఎవడు అడిగినా ఒక్క విషయం చెప్పడు. నీ జన్మకి ఇది అర్థమవుతుంది ఏమిటి, ఇంకో జన్మ ఎత్తాలి అనేవాడు ఈయన. అన్నీ ఆయనలోనే దాచేసుకున్నాడు, పోయాడు. ఎవడికి ఏమీ చెప్పరా, ఓ మాట మాట్లాడలా, ఓ పుస్తకము రాయలా, అడిగిన వాడికి చెప్పలేదు. కోపడటమే సరిపోయింది జీవితం అంతా. నీ బతుకెంత, నువ్వెంత అంటూను. ఈ అహంకారానికి పరిష్కారం ఏమిటి అంటే, బ్రాహ్మణుడు కాబట్టి ఎంతైనా చదువుకున్నాడు కాబట్టి గోవుగా పుట్టాడు. కానీ గడ్డి గోవుకి కావలసింది గడ్డే కదా, గోవు పుస్తకాలు తింద కదా. దాని గడ్డి దానికి అందకుండా చేశాను. జ్ఞానం ఉండి కూడా నలుగురికి పంచడానికి వ్యతిరేకిస్తే నీకేం వస్తుంది అని ఆక్షేపిస్తే వాడు అలాంటి వాడే పుడతారని ఇది మన వ్రత కథ. అందుకే మనం దేవుడు పూజలు చేస్తున్నా కూడా ఎలా ఉండాలి అంటే, దైవ పూజ కంటే ముందు మానవ సేవే ముఖ్యం. ఓ గుడికి దానం ఇవ్వమంటే ఇస్తాం. మనం లక్షలు ఖర్చు పెట్టి అభిషేకాలు చేస్తాం, లక్షపత్రి పూజలు చేస్తాం, కోటిపత్రి పూజలు చేస్తాం. సాటి మనిషి ఆసుపత్రిలో ఉన్నాడు, అతనికి ఏదో డబ్బు ఖర్చు అవుతుందట, 2 లక్షలు బిల్లు అయ్యిందిరా, నేను కట్టలేదు అంటే ఈ లక్షపత్రి పూజకి ఇచ్చే సొమ్ము అక్కడ ఇవ్వకూడదండి. 10,000, 20,000, 30,000 వాళ్ళకెందుకు పని లేక దేవుడికి ఇస్తే పుణ్యం అంటామండి. కానీ మన సంస్కృతి అలా చెప్పడం.